అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు చెప్పబోయే ఈ పవిత్రమైన రామదేవుని కథ వలన మీ ఇంట్లో అష్టైశ్వర్యాలు తులతూగుతాయి. ఈ పూజను భక్తితో చేస్తే మీరు కోరుకున్న ఏ కోరికైనా నెరవేరుతుంది. ఈ కథను శ్రద్ధగా వినడం ద్వారా కూడా అపారమైన పుణ్యం లభిస్తుంది. శ్రీ రామదేవుని కథ. పూర్వకాలంలో నాగంభట్టు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన భార్య పేరు సుగుణ. ఆ దంపతులకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. కొడుకు పేరు నారాయణ భట్టు, కూతురి పేరు నారాయణమ్మ. వారిది చాలా పేద కుటుంబం. యాయవారం చేసుకుంటే గాని పొట్ట గడవని పరిస్థితి. ఇలా కొంతకాలం గడిచింది. నాగంభట్టుకు ఒకనాడు కాశీకి వెళ్ళి అక్కడ చాలా ధనం సంపాదించాలనే కోరిక పుట్టింది. మంచి ముహూర్తం చూసుకొని కాశీకి ప్రయాణమయ్యాడు. కొంత దూరం వెళ్ళేసరికి నాగంభట్టుకి వ్యాసమునీంద్రుడు, నారదముని, వారి శిష్యుడు సూతుడు కనిపించారు. వారు నాగంభట్టును చూచి ఎక్కడికి వెళుతున్నావని అడిగారు. నాగంభట్టు వారికి సాష్టాంగ నమస్కారం చేసి, మహానుభావులారా, మీ దర్శనం చేత నా జన్మ తరించింది. దరిద్ర బాధను భరించలేక ధన సంపాదనకై కాశీకి పోతున్నాను. నాకేదైనా మార్గం చూపించండి అని ప్రార్థించాడు. వారు అతన్ని చూసి జాలిపడి, ఓయ్ వెర్రి బ్రాహ్మణుడా, కాశీకి వెళ్తే శ్రీ విశ్వనాథుని దర్శనం దొరుకుతుంది, అన్నపూర్ణాదేవి దర్శనం దొరుకుతుంది, బిందుమాధవుని దర్శనం లభిస్తుంది, గంగా స్నానం చేసే భాగ్యం లభిస్తుంది. అంతేకాని నీకు ఎవరైనా ధనం మూటగట్టి ఇస్తారా? ఏదైనా ఒక పుణ్యకర్మ చెయ్యాలి, లేదా ఒక వ్రతం చెయ్యాలి. దానివలన నీ గత జన్మలోని పాపాలు తొలగిపోయి వాటితో పాటే నీ దరిద్ర స్థితి కూడా దూరమవుతుంది అన్నారు. నాగంభట్టు వారితో, అయ్యల్లారా, నా స్థితిని చూశారు కదా, మీరే ఏదో ఒక ఉపాయం చెప్పండి అని వేడుకున్నాడు. అప్పుడు నారదముని, సూక్ష్మంలో మోక్షం అన్నట్లు నీకొక వ్రత విధానాన్ని, దానికి సంబంధించిన కథను చెప్తాను. నేను చెప్పినది విని అలా ఆచరించావంటే నీవు కోరుకునే సంపదలు లభిస్తాయి అంటూ శ్రీ సీతారాముల పూజ విధానాన్ని ముందు చెప్పి ఆ తర్వాత శ్రీరామ కథను ఇలా వినిపించాడు. కోసల రాజ్యానికి రాజు దశరథుడు. ఆయనకు చాలా కాలం దాకా సంతానం కలగలేదు. ఉత్తరకామేష్టి చేస్తుండగా యజ్ఞపురుషుడు వచ్చి పాయస పాత్ర అతనికి ఇచ్చాడు. దశరథుడు తన రాణులైన కౌసల్య, సుమిత్ర, కైకేయి అను వారికి ఆ పాయసాన్ని తినండి అని ఇచ్చాడు. వారు ఆ పాయసం తిని గర్భవతులైనారు. నెలలు నిండాక కౌసల్య శ్రీరాముణ్ణి, సుమిత్ర లక్ష్మణ శత్రుఘ్నుని, కైకేయి భరతుణ్ణి ప్రసవించారు. వారు శుక్లపక్ష చంద్రాలులా పెరిగారు. దశరథుడు వారికి విద్యాబుద్ధులు నేర్పించాడు. ఒకనాడు విశ్వామిత్రుడనే ఒక మహర్షి తన యాగాన్ని సంరక్షించడం కోసం రామలక్ష్మణులను పంపమని అడిగాడు. దశరథుడు అంగీకరించగా రామలక్ష్మణులను తీసుకొని విశ్వామిత్రుడు బయలుదేరి మార్గ మధ్యంలో వారికి ఆకలి తప్పలు లేకుండా బల అతిబల అనే విద్యల్ని, అనేక దివ్యస్త్రాల్ని అనుగ్రహించాడు. వాటి శక్తితో రామలక్ష్మణులు రాక్షసులను గెలిచి యాగాన్ని రక్షించారు. తరువాత మిథిలా నగరానికి వెళుతూ మధ్యలో రాముడు అహల్యకు శాప విమోచనం కలిగించి మిథిలలో శివుని విల్లు విరిచి సీతను పెండ్లాడాడు. దశరథుడు రామునికి పట్టాభిషేకం చేయబోగా కైకేయి అడ్డుపడి తనకిస్తానన్న 2 వరాలు ఇవ్వమని దశరథుని కోరింది. ఆ వరాలు: మొదటిది రాముణ్ణి 14 ఏళ్ళు అడవులకు పంపడం, రెండవది భరతుణ్ణి పట్టం కట్టడం. తండ్రి ఆజ్ఞ ప్రకారం రాముడు అరణ్యానికి వెళుతుండగా సీత, లక్ష్మణుడు అతని వెంట అడవికి వచ్చారు. రావణాసురుడు సీతను ఎత్తుకుపోగా రామలక్ష్మణులు ఆమెను వెతుకుతూ వెళ్ళారు. రాముడు సుగ్రీవునితో స్నేహం చేసి వారిని చంపి సుగ్రీవుణ్ణి వానర రాజ్యానికి రాజును చేసి అతని సహాయంతో సీతను వెతికించడానికి వానరులను నలుమూలలకు పంపాడు. హనుమంతుడు దక్షిణ దిశలో ఉన్న రావణుని లంకకు సముద్రం దాటి వెళ్ళి సీతను చూచి వచ్చి రామ సుగ్రీవులకు చెప్పాడు. రాముడు సుగ్రీవ హనుమంతులతోనూ వానర సైన్యాలతోనూ బయలుదేరి సముద్రం మీద రాళ్లతో సేతువును నిర్మించి లంకకు వెళ్ళి రావణ, కుంభకర్ణాది రాక్షస వీరులను యుద్ధంలో చంపి శరణాగతుడైన విభీషణుని లంకకు రాజును చేసి సీతాదేవిని సర్వదేవ, వానర, రాక్షస సంఘాల సమక్షంలో అగ్నిశుద్ధి చేసి పరిగ్రహించి పుష్పక విమానంలో అయోధ్యకు వచ్చి పట్టాభిషిక్తుడై సుగముగా రాజ్యపాలన చేసినాడు. ఇది రామాయణ కథ. దీనిలో ఒక్కొక్క అక్షరము ఒక్కొక్క పాపాన్ని పోగొడుతుంది అని శ్రీరామదేవుని ప్రజాక్రమాన్ని, వ్రత కథను వినిపించి వ్రత నియమాలను కూడా ఇలా చెప్పారు. ఈ వ్రతాన్ని 5 గురువారాలు, 5 ఆదివారాలు, 5 సంవత్సరాల పాటు విడవకుండా ప్రతి చైత్ర
మాసంలోనూ చెయ్యాలి. ఆవు నెయ్యితో దీపం పెట్టి పూజ చేస్తూ ఆవు పాలు, గోధుమ నూక, పంచదార కలిపి 5 ముద్దలు చేసి సీతారాములకు నైవేద్యం పెట్టాలి. ఒక ముద్ద బ్రాహ్మణుడికి ప్రసాదంగా పెట్టాలి. ఒక ముద్ద ముత్తైదువుకు వాయనంగా ఇవ్వాలి. ఇంకొక ముద్దను చిదిపి ఇరుగు పొరుగు వారికి ప్రసాదములుగా ఇవ్వాలి. మిగిలిన 2 ముద్దలను కుటుంబంలోని వారంతా ప్రసాదంగా పుచ్చుకోవాలి. ఈ విధంగా 5 ఏళ్లు విడవకుండా చేస్తే శ్రీ సీతారాముల కరుణ వలన సమస్త సంపదలు కలుగుతాయి. అలా చెయ్యమని నారదుడు వివరంగా చెప్పాడు. నాగంభట్టు విని తప్పకుండా శ్రీరామ వ్రతం చేస్తానని చెప్పి వారి దగ్గర సెలవు తీసుకుని ఇంటికి తిరిగి వచ్చాడు. భార్యాపుత్రులతో ఈ విషయం చెప్పి కొత్త సంవత్సరంలో చైత్రమాసంలో ప్రారంభించి 5 గురువారాలు, 5 ఆదివారాలు భక్తి శ్రద్ధలతో వ్రతం చేసి శ్రీరామకథ చెప్పుకునేవాడు. అలా 3 సంవత్సరాలు గడిచేసరికి నాగంభట్టకి గొప్ప ఐశ్వర్యం కలిగింది. అయినా ఆయన మానకుండా ప్రతి ఏటా ఈ వ్రతం చేస్తూ కథ చెప్పుకుంటూ ఉండేవాడు. కొంతకాలం గడిచింది. నాగంభట్టకి కాశీయాత్ర చేయాలనే కోరిక తీరలేదు. ఒకనాడు కొడుకును పిలిచి, నాయనా, నాకు కాశీ వెళ్ళి రావాలన్న కోరిక గాఢంగా ఉంది. నేను యాత్రకు బయలుదేరుతాను. నువ్వు శ్రీ సీతారాములు పూజ చేసి వ్రతకథను చెప్పుకోవడం కొనసాగిస్తూ ఉండు. మానకు సుమ అని చెప్పి భార్యకు కూడా చెప్పి ప్రయాణమయ్యి వెళ్ళాడు. ఆ తర్వాత నారాయణ భట్టు రామపూజ చేసి వ్రతకథ వినడానికి తల్లిని పిలవగా ఆమె, ఇది వంటవేళ, తర్వాత వింటానులే అన్నది. మళ్ళీ సాయంకాలం వేళ వ్రతకథ చెబుతాను వినమంటే ఇప్పుడు పనుల వేళ అన్నది. రాత్రి కథ వినమంటే ఇంకా నిద్రవేళ, ఇప్పుడు కథ వినలేను అని నిర్లక్ష్యంగా మాట్లాడింది. సంపదలు వచ్చిన తర్వాత ఆవిడకు పూజ వ్రతాదుల మీద శ్రద్ధ తగ్గిపోయింది. ఇంటికి దీపంలా ఉండవలసిన ఇల్లాలకే శ్రద్ధ లేకపోతే ఆ ఇంట ఐశ్వర్యం ఎలా నిలుస్తుంది? శ్రీరామదేవునికి ఆమె నిర్లక్ష్యం వల్ల కోపం వచ్చింది. వచ్చిన ఐశ్వర్యాలన్నీ తిరిగి వెళ్ళిపోవడం ప్రారంభించాయి. పాత్ర సామాగ్రులన్నీ రామవ్రతం చేసే ఇరుగు పొరుగు వారింటికి దొల్లిపోయాయి. చివరికి తండ్రి యాయావారం చేసుకునే చిల్లు రాగి చెంబు కూడా దొర్లిపోతుంటే కూతురు, అమ్మ అదైనా ఉంచమని రామదేవుణ్ణి అడుగు అంది. ఆమె అలా అది మాత్రం మిగిలింది. గూటిలోని వెండి కంచం పొరుగింటికి దొల్లిపోతూ ఉంటే తల్లి ఆ కంచం అంచు పట్టుకుని లాగింది. పట్టుకున్నది కాక మిగిలిన కంచంలోని భాగమంతా పొరుగింటికి దొల్లిపోయింది. మరునాడు ఆ కంచం మాదే, దీని ముక్క మా ఇంట్లో ఉంది అని తల్లి పొరుగు వారిని అడిగింది. వారు, మేము మీ ఇంటికి వచ్చి దొంగలించలేదు, ఈ కంచం మాదే అన్నారు. అప్పుడు సుగుణ తన చేతిలో మిగిలిన కంచం ముక్క తెచ్చి దానికి అతికించగా అది ఆ కంచానికి సరిగ్గా అమరిపోయింది. పొరుగువారు ఆ కంచం మాదే పొమ్మన్నారు. ఆమె సిగ్గుపడి తిరిగి వచ్చింది. కొడుకు అది చూసి, అమ్మ, నువ్వు రామపూజ వ్రతకథా శ్రవణం మానేశావు. దాని ప్రభావమే ఇది. ఇప్పుడైనా శ్రీ రామదేవుని వ్రతానికి ఇష్టపడతావా అని అడిగితే ఆవిడ, ఇంకా ఈ పూజలు కథలు ఎందుకు, పోయిన సంపదలు ఎలాగో పోయాయి, నువ్వు మాత్రం నీ చెల్లిని ఎవరికైనా ఇచ్చి పెళ్లి చెయ్యి అని చెప్పింది. ఆమె చెప్పినట్లే చేస్తానని చెల్లిని వెంటబెట్టుకుని ప్రయాణమయ్యాడు నారాయణ భట్టు. కొంత దూరం వెళ్ళగా వారికి నాగంభట్టు కాశీ నుంచి వస్తూ ఎదురైనాడు. రామదేవుని వ్రతకథలను మానినందుకు అతనికి కూడా వింత అనుభవం ఎదురైంది. దారిలో అతనికి ఒక కోనేరు కనిపించింది. దాహం అనిపించి తన దనపు మూటను గట్టును పెట్టి నీళ్లు తాగడానికి కోనేటిలో దిగాడు. ఎక్కడి నుండో ఒక గ్రద్ద వచ్చి ఆ దనపు మూటను ఎత్తుకుపోయింది. ఆ విషయం తన పిల్లలకు చెప్పి, మీరెక్కడికి వెళుతున్నారని ప్రశ్నించాడు. వారు ఐశ్వర్య మదం వల్ల తమ తల్లి శ్రీ రామదేవుని వ్రతకథలను నిరాదరణ చెయ్యడం, తమ సంపదలన్నీ పోవడం గురించి చెప్పి, అమ్మ ఈ చెల్లిని పెళ్లి చేయమని నాకు చెప్పింది అని చెప్పారు. వరన్వేషణకై బయలుదేరాము అన్నారు. భట్టు మీ అమ్మ చెప్పినట్లు చేయమని తాను ఇంటికి వెళ్ళాడు. నారాయణ భట్టు వరులను గురించి వాకాబు చేసుకుంటూ ఒక గ్రామానికి వెళ్ళి అక్కడ ఒక వరుణ్ణి చూసి, మా చెల్లెల్ని పెళ్లి చేసుకుంటావని అడిగితే వాడు తనకు ఆ ఉద్దేశం లేదని ఖచ్చితంగా చెప్పాడు. మరో ఊరికి వెళ్ళి ఇంకొక వరుణ్ణి అడగగా వాడు, నాకు ఇది వరకే 2 భార్యలున్నారు, వారిని పోషించలేకపోతున్నాను, ఇంకొకటి నాకెందుకు అని ఉన్నమాట చెప్పాడు. అన్న చెల్లెలిద్దరూ ఇంకొక గ్రామానికి వెళ్ళారు. ఊరు బయట పూల తోట అందంగా కనబడింది. ఆ తోటలో రామదేవుని పూజ చేసి వ్రతకథ చెప్పుకుంటే మంచి జరుగుతుందని వారికి అనిపించింది. శ్రీ సీతారాములు పూజ చేసి
వ్రత కథను చెప్పుకున్నారు. ఆ తర్వాత ఊరిలోకి వెళ్ళబోతూ అక్కడికి పూల కోసం వచ్చిన ఒక బ్రాహ్మణ యువకుడిని చూసి నారాయణ భట్టు అతని దగ్గరకు వెళ్ళి, అయ్యా, నా చెల్లిని నీకిచ్చి పెళ్లి చేయాలని ఉంది, అంగీకరిస్తావా అని అడిగాడు. దానికి అతడు, పెళ్లి చేస్తానంటే కాదన్ను, కానీ మా గురువుగారు ఉన్నారు, వారు అనుమతిస్తే చేసుకుంటానన్నాడు. వారందరూ గురువు దగ్గరికి వెళ్ళారు. నారాయణ భట్టు గురువుగారికి నమస్కరించి విషయమంతా చెప్పాడు. ఆయన భట్టుతో, బ్రహ్మచారిని గృహస్థుడిగా చేస్తానంటే వద్దంటానా? కానీ అతనికి గోపాదమంత భూమి లేదు, చింతాకంత బంగారం లేదు, మీకు ఇష్టమైతే చెయ్యండి అన్నారు. నారాయణ భట్టు ఆ గ్రామస్తుల సహకారంతో, గురువుగారి ఆశీస్సులతోనూ చెల్లెల్ని ఆ బాలకునికి ఇచ్చి ఉన్నంతలో బాగానే పెళ్లి చేశాడు. ఆ కొత్త దంపతులకు నారాయణ భట్టు శ్రీ సీతారామ పూజా విధానాన్ని, వ్రత కథను చెప్పి, మీరీ మీరీ వ్రతాన్ని ఆచరిస్తూ సర్వ సంపదలతో సుఖంగా ఉండమని దీవించాడు. ఆ దంపతులు భక్తి శ్రద్ధలతో శ్రీ రామదేవుని వ్రతం చేయడానికి పూనుకున్నారు. వీరు వ్రతం చేసి కథ చెప్పుకుంటుండగా ఒక ధనికుడైన విప్రుడు వీరి యోగ్యతను గుర్తించి 4 ఎకరాల భూమిని వీరికి దారాదత్తం చేశాడు. మరో కొన్నాళ్లకు ఆ దేశపు రాజుగారు పుణ్య దంపతులైన వారికి ఒక మేడ కట్టించి ఇచ్చి సకల సదుపాయాలు చేయాలని సంకల్పించి అటువంటి వారి కోసం చూస్తున్నారు. ఒకనాటి రాత్రి శ్రీ సీతారాములు ఆయన కలలో కనిపించి, ఈ పుణ్య దంపతులకు నువ్వు సంకల్పించినవన్నీ ఇవ్వమని ఆదేశించారు. మరునాడు రాజుగారు వీరి ఊరికి పల్లకి పంపి ఈ పుణ్య దంపతులను ఆహ్వానించారు. వారు వచ్చేసరికి వారందరూ శ్రీరామదేవుని వ్రతం చేసి కథ చెప్పుకుంటున్నారు. రాజభటులకు మర్యాద చేసి వారికి కూడా రామదేవుని కథ వినిపించి ఆ తర్వాత రాజదర్శనానికి వెళ్ళారు. రాజుగారు వీరిని సన్మానించి వీరి గ్రామంలోనే రాజభవనం లాంటి ఇంటిని నిర్మించి సకల సదుపాయాలు కల్పించారు. నారాయణ భట్టు ఒకనాడు చెల్లెలతో, అమ్మాయి, నేను ఎన్నాళ్ళు ఇక్కడ ఉంటాను, మన కుటుంబ దరిద్రం తీరినట్లే, నేను వెళ్ళి శ్రీ రామదేవుని వెతుక్కొని వస్తాను అని బయలుదేరాడు. ఒక గ్రామంలో ఒక గొల్లవాడిని చూశాడు. ఓ గొల్ల, ఇక్కడ ఏంటివి ఈ ఊరి విశేషాలని అడిగాడు. వాడు, అయ్యా, నేను గుడ్డివాణ్ణి, వడ్లకు కావలి కాస్తున్నాను అన్నాడు. భట్టు అతనికప్పుడు శ్రీ రామదేవుని కథ వినిపించాడు. గొల్లవానికి గుడ్డితనం పోయింది. కథలోనే ఇంత ప్రభావం ఉంది, వ్రతం కూడా చేస్తే ఇంకెంత మహిమ ఉంటుందో అని వ్రత విధానం చెప్పమని అడిగాడు. భట్టు చెప్పాడు. కొంత దూరం వెళ్ళేసరికి ఒక రాజు విచారిస్తూ కనిపించాడు. నారాయణ భట్టు అతన్ని చూసి, రాజా, ఎందుకు విచారిస్తున్నారు అని అడిగేసరికి ఆయన, అయ్యా, నా రాజ్యాన్ని శత్రురాజులు ఆక్రమించారు, నా భార్యాపుత్రులు దారి తప్పి ఎక్కడో పోయారు, ఇది నా అవస్థ అన్నాడు. భట్టు ఆయనను ఓదార్చి, మీకు రామదేవుని కథ వినిపిస్తాను, వినండి, మీ కష్టాలు పోతాయి అని శ్రీ రామదేవుని కథ చెప్పి వ్రత విధానాన్ని కూడా వివరించాడు. రామకథా శ్రవణ మహిమ వలన అతని భార్యాపుత్రులు వచ్చి కలిశారు. తిరిగి అతని రాజ్యం అతనికి వచ్చింది. వ్రతం క్రమం తప్పకుండా చేయమని రాజుకు బోధించి భట్టు ముందుకు సాగాడు. కొంత దూరం వెళ్ళగా ఒక స్త్రీ ఏడుస్తూ కనిపించింది. భట్టు, ఓ స్త్రీ, ఎందుకు విచారిస్తున్నావని అడిగాడు. ఆమె, నాయనా, నాకు చిన్నతనంలోనే పెళ్ళయింది, నా భర్త దేశాంతరం వెళ్ళినాడు, తల్లిదండ్రులు అత్తమామలు కొన్నాళ్ళు చూశారు, తర్వాత నన్ను ఏకాకిని చేశారు అని చెప్పింది. భట్టు, అమ్మ, నీకు శ్రీ రామదేవుని వ్రతం కథా విధానం అన్నీ చెబుతాను, వ్రతం చేసి కథ చెప్పుకో, నీ కష్టాలు తీరుతాయి అని చెప్పి వ్రత విధానం అంతా చెప్పి వెళ్ళిపోయాడు. ఒక గ్రామం చేరి ఒక ఇంటి ముందు ఆగి, అమ్మ, రామదేవుని పూజ చేసుకుంటాను, కొంచెం చోటిస్తావని అడిగితే ఆమె, మా ఇంట్లో మడి ఆచారం అంటే కుదరదు, ఇంకొక ఇల్లు చూసుకోండి అని చెప్పింది. పోనీ కోనేరైనా చూపించి తల్లి అన్నాడు. ఊరికి ఈశాన్య దిశగా కోనేరుంది, వెళ్ళు అని చెప్పింది ఆమె. భట్టు వెళ్ళి స్నానం చేసి మళ్ళీ ఆ ఇంటికే వచ్చి అరుగు మీద తన సంచిలో పుచ్చుపీటకు పసుపు రాసి బొట్టు పెట్టి దాని మీద శ్రీ సీతారామ దేవుల పటమును పెట్టి ఆవు పాలు, గోధుమ రవ్వ, పంచదార కలిపి 5 ఉండలు చేసి శ్రీ రామదేవునికి పూజ చేసి నైవేద్యం పెట్టి కథ చెప్పుకొనుచుండగా ఆమె బయటకు వచ్చింది. భట్టు ఆమెకు తాంబూలము, ప్రసాదము ఇచ్చాడు. భట్టు అక్షతలు తల మీద వేసుకొని కొన్ని ఆ ఇంటి మీద చల్లి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళగానే ఆ ఇల్లు ఇంద్రభవనం అయింది. యాయావారమునకు వెళ్ళిన భర్త కోసం
వీధి అరుగు మీద కూర్చొని అతడు రాగానే జరిగిన సంగతి అంతా చెప్పింది. భర్త కోపించి, రామదేవుని పూజకు చోటు ఇవ్వనన్నావా? ఎంత దౌర్భాగ్యురాలువు నువ్వు! ఆయన ఎటువైపు వెళ్ళాడు అని అడిగాడు అని అతన్ని వెతుక్కుంటూ వెళ్ళి తన ఇంటికి రమ్మని ప్రార్థించాడు. భట్టు, నేను రామదేవుని వెతకడానికి వెళ్తున్నాను, ఇప్పుడు రాను అన్నాడు. ఆ బ్రాహ్మణుడు, మా వల్ల తప్పు జరిగింది, మన్నించమని వేడుకున్నాడు. భట్టు, మీ ఇల్లు మీరు ఇవ్వనడంలో తప్పేమీ లేదు. మీరు రామదేవుని వ్రతం చేసుకొని కథ చెప్పుకుంటూ సుఖంగా ఉండండి అని వ్రత విధానాన్ని కథను చెప్పి పంపాడు. ఆ విప్రుడు వ్రతం చేసి ఐశ్వర్యవంతుడైనాడు. నారాయణ భట్టు ఎండనక వాననక తిండి తిప్పలు మాని గ్రామాల్లోనూ అరణ్యాల్లోనూ తిరుగుతుంటే ఒకచోట ముఖం తిరిగి పడిపోయాడు. అప్పుడు రామదేవుడికి దయ కలిగి ముసలి బ్రాహ్మణుడు వేషంలో వచ్చి అతన్ని లేవదీసి మంచినీళ్ళిచ్చి భోజనం చేతుగాని మా ఇంటికి రమ్మని పిలిచాడు. భట్టు, నేను రామదేవుణ్ణి వెతుకుతూ వెళుతున్నాను, ఆయన కనిపించేదాకా భోజనం చేయను. ఒక జలసాయం చూపిస్తే స్నానం చేసి రామపూజ చేసుకుంటానన్నాడు. రామచంద్రుడు ఒక కోనేరు చూపించి భట్టు స్నానం చేసి వచ్చేసరికి పూజకు వెండిపీటలు బంగారు పళ్ళలు కనిపించాయి. పూజ పూర్తి కావస్తుండగా సీతారాములు మా ఇంటికి భోజనానికి రమ్మని మళ్ళీ పిలిచారు. శ్రీరామదేవుడు నాకు కనిపించేదాకా భోజనం చేయనని భట్టు అనగా వృద్ధ బ్రాహ్మణుడు, నేనే నువ్వు వెతుకుతున్న శ్రీరామదేవుణ్ణి అన్నాడు. భట్టు, అయితే కావచ్చు మహానుభావ, నాకు నువ్వు నిజ రూపంలో దర్శనం ఇవ్వాలి, అప్పుడే నేను ధన్యుణ్ణి అవుతాను అని చెప్పగా శ్రీరాముడు హనుమత్, సీతా లక్ష్మణ భర్త శత్రుఘ్నులాది పరివారంతో అతని ముందు ప్రత్యక్షమయ్యాడు. నారాయణ భట్టు ఆనంద పరవశుడై శ్రీ మధ్య మునీంద్ర చిత్త నిలయం సీతా మనోనాయకం వాల్మీకోద్భవ వాక్పయోధి శశినం స్మేరాననం చిన్మయం నిత్యం నీరాద నీలకాయ మమలం నిర్వాణ సందాయకం శాంతం సత్య మానామయం శివకరం శ్రీరామచంద్రం భజ అని స్తుతించాడు. శ్రీరామచంద్రుడు చిరునవ్వు నవ్వుతూ, భట్టు, ఇప్పటికైనా భోజనం చేస్తావని అడిగాడు. భట్టు ఆయనకు నమస్కరించి, దేవా, నువ్వు నాతో పాటు వస్తానని వాగ్దానం చేస్తే తప్పకుండా భోజనం చేస్తానని అన్నాడు. రాముడు వాగ్దానం చేశాడు. సీతామహాదేవి అప్పుడు వెండిపీటలు బంగారు కంచాలు పెట్టి శ్రీరామునికి అతని పరివారానికి నారాయణ భట్టుకి పంచభక్ష పరవన్నాలతో భోజనం పెట్టింది. కర్పూర తాంబూలాలు కూడా వేసుకున్న తర్వాత నారాయణ భట్టు, రామదేవ, నాతో మీరు రావాల్సిందని ప్రార్థించాడు. శ్రీరాముడు, ముందు నువ్వు నడుస్తూ ఉండు, నీ వెనకాలే నేను వస్తానన్నాడు. భట్టు ప్రయాణమై కొంత దూరం వెళ్ళి వెనక్కి తిరిగి చూశాడు. రాముడు కనిపించలేదు. భట్టు దుఃఖపరవశుడై మూర్ఛిల్లాడు. రాముడు అతన్ని సేద తీర్చి, ఇలా పడిపోయావేమిటి అని ప్రశ్నించాడు. భట్టు చేతులు జోడించి, మహానుభావ, నీ మహిమను బ్రహ్మాది దేవతలు, మునీశ్వరులు, యోగీశ్వరులు ఎవరూ తెలుసుకోలేరు. నేనెంతవాడును? నీ పరీక్షలకు నిలవగలునా? నా తప్పులను మన్నించి నాతో రా అని ప్రార్థించగా అప్పుడు శ్రీరామచంద్రుడికి దయ కలిగి అంగీకరించాడు. నువ్వు మార్గం మధ్యలో ఎవరి ఇళ్ళకు వెళ్ళావో వారి ఇళ్ళకు నన్ను నీ భుజాల మీద ఎక్కించుకొని తీసుకువెళ్ళు అన్నాడు. ముందుగా ఇల్లువనన్న ఆమె ఇంటికి నారాయణ భట్టు రాముడిని తీసుకుని వెళ్ళాడు. తర్వాత విచారగ్రస్తురాలైన స్త్రీ ఇంటికి, ఆ తర్వాత రాజ్యం పోగొట్టుకున్న రాజుగారింటికి, చివరికి గొల్లవాని ఇంటికి తీసుకుని వెళ్ళాడు. వారందరూ నారాయణ భట్టు చెప్పినట్టు శ్రీ సీతారామదేవుని వ్రతం చేస్తూ కథ చెప్తుండగా చూసి రామచంద్రుడు సంతోషించి వారికి అఖండ ఐశ్వర్యాలు ప్రసాదించాడు. ఆ పైన నారాయణ భట్టు శ్రీరాముడిని తన చెల్లెలి ఇంటికి తీసుకుని వెళ్ళగా వారు శ్రీరామదేవుని వ్రత కథా శ్రవణంతో నిత్యం ఆనందిస్తూ సకల సంపదలతో తొలతూగుతూ ఉండడం చూసి శ్రీరాముడితో పాటు నారాయణ భట్టు కూడా ఆనందించాడు. నారాయణమ్మ తన ఇంటికి వచ్చిన శ్రీరామునికి అన్నగారికి సకల మర్యాదలు చేసింది. భట్టు, అమ్మ, నేను శ్రీరామదేవుని మన ఇంటికి తీసుకు వెళ్తున్నాను, నాతో పాటు నువ్వు బావగారు కూడా రండిని పిలుచుకు వచ్చాడు. వారు తమ గ్రామం సరిహద్దుల్లోకి వచ్చేసరికి గ్రామస్తులు చూసి నాగంభట్టుతో, మీ అబ్బాయి, కూతురు, అల్లుడు ఇంకా ఎవరో వస్తున్నారని చెప్పారు. నాగంభట్టు దంపతులు చాలా సంతోషంతో ఎదురు వచ్చి కౌగిలించుకోబోయారు. నారాయణ భట్టు వారిని వారించి, తల్లిదండ్రులారా, నేను శ్రీరామదేవుని తీసుకుని వస్తున్నాను, మీరు ఇంటికి వెళ్ళి శుభ్రం చేసి నల్లగా అలికి తెల్లగా ముగ్గులు పెట్టి పచ్చగా గడపలకు పసుపు రాసి మామిడాకులు తోరణాలు కట్టి
పూజకు నైవేద్యానికి అన్నీ సిద్ధం చేశాక మాకు కబురు చేయండి. నేను శ్రీరామదేవుణ్ణి మన ఇంటికి తీసుకుని వస్తానని చెప్పాడు. నాగం భట్టు సరే అని వెళ్ళి అన్ని ఏర్పాట్లు చేసి నారాయణ భట్టుకు రమ్మని పిలిచాడు. నారాయణ భట్టు ఆనందంగా శ్రీరామదేవుని తన భుజస్కంధాల మీద పెట్టుకొని గ్రామంలో 4 వీధులను ఊరేగించి తమ ఇంటికి తీసుకువచ్చి శ్రీరామునితో దేవదేవ మీరు మా ఇంట్లో కుడిపాదం పెట్టి ప్రవేశించాలని కోరాడు. శ్రీరామదేవుడు అలాగే ఇంట్లో కుడిపాదం పెట్టేసరికి ఆ ఇల్లు ఇంద్రభవనంగా మారిపోయింది. అప్పుడు నారాయణ భట్టు శ్రీరామునితో, స్వామి, నేను పేదవాడును, నీ భక్తి తప్ప ఇతరమేమీ ఎరుగని వాడును. నా యందు దయవంచి నాకున్న ఈ పుచ్చిపేటయే సింహాసనంగా భావించి దీని మీద కూర్చోండి అని చెప్పాడు. శ్రీరాముడు దాని మీద కూర్చున్నాడు. వెంటనే ఆ పుచ్చిపేట నవరత్న ఖచ్చితమైన బంగారు సింహాసనంగా మారిపోయింది. ఆయనతో పాటు సీత, హనుమ, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు మొదలైన పరివారం అంతా వచ్చి కూర్చున్నారు. నాగంభట్టు కుటుంబము వారందరూ ప్రత్యక్షంగా శ్రీ సీతారామ పూజ చేసి వ్రతకథను చెప్పుకొని కథాక్షతలు శిరస్సు మీద ధరించారు. ఇంతలో ఒక బ్రాహ్మణుడు వచ్చి తన కుమార్తెను నారాయణ భట్టుకు ఇచ్చి వివాహం చేస్తాను అంగీకరించమని కోరాడు. అది శ్రీరాముడి అనుగ్రహంగా భావించి వారందరూ ఆమోదించగా మంచి ముహూర్తాన గుచ్చిన ముత్యాలు తోరణాలు కట్టి గుచ్చిన ముత్యాలు తలంబరాలుగా పోయించి మహావైభవంగా వివాహం జరిపించారు. ప్రత్యక్ష దైవమైన శ్రీ రామచంద్రుడికి వారు ఎప్పుడు పూజలు చేస్తూ వ్రతకథలు చెప్పుకుంటూ ఉండేవారు. శ్రీ సీతారాములు వారికి ఆయుర ఆరోగ్య భోగ భాగ్యాలిచ్చి రక్షిస్తుండేవారు. ఈ వ్రతం ప్రపంచమంతా చేశారు. చేసిన వారందరూ శ్రీ రామదేవుని దయ వల్ల అష్టైశ్వర్యాలు పొంది సుఖంగా జీవించారు. శ్రీ రామదేవుని కథ సంపూర్ణం. మిత్రులారా, ఈ వీడియోని ఇప్పటి వరకు చూస్తున్నందుకు ధన్యవాదాలు. ఈ కథలో నేను ఏమైనా తప్పుగా పలుకుంటే నన్ను క్షమించండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.